ఆస్ట్రేలియాలో బేబీ షవర్ అంటే ఇలా వెళ్ళాలా అనుకోవచ్చు మీరు. కాదు కాదు, అలా ఏం కాదు. నాకు కార్‌లో రెడీ అవ్వటం అలవాటు. ఆఫీస్‌కి చాలా లాంగ్ ట్రావెల్ చేసేదాన్ని కదా! అప్పుడే అలవాటు స్టార్ట్ అయింది. అలాగే కంటిన్యూ అవుతోంది. వెళ్ళేపాటికి, రీచ్ అయ్యేపాటికి రెడీ అయిపోయి ఇలా దిగాననమాట నేను. నేను దిగిన వెంటనే శ్రితకి కూడా ఫ్రెష్ అప్ చేసి రెడీ చేసేసాను. మా ఇంటి నుంచి ఒక 40 మినిట్స్ ట్రావెల్ టైమ్ ఉండింది. అందుకే ఆన్ ద వేలో అలా రెడీ అయ్యాము. వెళ్ళేపాటికి పిల్లలకేదో సరదాగా గేమ్స్ పెడుతూ ఉన్నారనమాట. సింపుల్ సింపుల్ క్వశ్చన్స్ అడిగి గెలిచిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తున్నారు. గిఫ్ట్స్ అంటే ఇట్లా ఎరేజర్స్, పెన్స్ అట్లాంటివి. గిఫ్ట్ పెద్దదా చిన్నదా అని కాదండి, పిల్లలు ఇట్లా బయటికి వచ్చి మాట్లాడడానికి హెల్ప్ అవుతుంది, అట్లాంటిది ఎంకరేజ్ చేస్తే. అండ్ ఇక్కడ హోస్ట్ చేస్తున్నది మా ఫ్రెండ్ వాళ్ళ మదర్, అంటే ఇప్పుడు ఎవరైతే బేబీ షవర్ అవుతుంది కదా వాళ్ళ మదర్ అనమాట. సరేలే ప్రోగ్రాంలు అవుతూ ఉంటాయి. ఫస్ట్ మనం ఏం పెట్టారో ఫుడ్ చూద్దామని వెళ్ళాం. కట్మిర్చి, మసాలా వడ, దొండకాయ ఫ్రై, చపాతి, పన్నీర్ కర్రీ, గుత్తొంకాయ కర్రీ, బగారా రైస్, అన్నం, పప్పు, సాంబారు. ఆహా, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా నాన్ వెజ్లో కూడా కొన్ని వెరైటీస్ పెట్టారు. వాటి పేర్లు మనకు తెలియదు కాబట్టి మనం చెప్పలేము. దాని నెక్స్ట్ ఇంకొక స్వీట్ కూడా పెట్టారనమాట, ఆప్రికాట్ డిలైట్. అసలు ఎంత ఎమ్మిగా ఉండిందో. అవి కాక పిల్లలకి చిప్స్, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్ అవి కూడా పెట్టారు స్టార్టర్స్ లాగా ఆప్షన్ పిల్లలకి. ఇంకా ఫన్నీ గేమ్స్ పెట్టి ఈ జెండర్ రివీల్ చేశారనమాట. ఎన్ని ఫేక్ రివీల్స్ చేశారంటే పాపం ప్రతి దానికి అందరూ ఇలా క్యూరియస్గా వెయిట్ చేయడము, తర్వాత అది ఫేక్ రివీల్ ఉండటము చాలా ఫన్నీగా అనిపించింది. తన బేబీ షవర్ వీడియోస్ అన్నీ కూడా నేను 1-2 పోస్ట్ చేస్తాను. ఎంత ఎంజాయ్ చేశామో. ఇది నేను ఆస్ట్రేలియాలో అటెండ్ అయిన ఫస్ట్ జెండర్ రివీల్, ఫస్ట్ బేబీ షవర్. అందుకే చాలా మెమరబుల్గా అనిపించింది. అందులో ఇది మా ఫ్రెండ్ది. అది ఇంకా కొంచెం స్పెషల్. శ్రిత అయితే ఎంత హ్యాపీ అయిపోయిందో ఫస్ట్ టైం జెండర్ రివీల్ చూసినందుకు. ఇందుకు జెండర్ ఏంటో మీరు గెస్ చేసేసేయండి.